అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది మిథున రాశి వారికి సంబంధించిన 2026 జనవరి 25 ఆదివారం, 26 సోమవారం, 27 మంగళవారం, 28 బుధవారం ఈ 5 రోజుల రాశిఫలాలు. మిథున రాశి వారికి ఈ రోజులు జీవితంలో చాలా కీలకమైన మలుపులు తీసుకొచ్చే కాలం. మీరు ఇప్పటివరకు భరించిన కష్టాలు, మనసులో దాచుకున్న బాధలు, చెప్పుకోలేని ఆవేదనలు ఇవన్నీ దేవుడు గమనించాడు. ఈ వీడియో మీకోసం, మీ భవిష్యత్తు మార్పు కోసం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యలేదు అంటే ఇది మీకు చిన్న విజ్ఞప్తి. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా శ్రమకు, మా నమ్మకానికి పెద్ద బలం. కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా రాయండి. ఆ మంత్రం మీ జీవితంలో శాంతి, శుభఫలితాలు తీసుకొస్తుంది. మీకోసమే ఈ విశ్లేషణ, మీ భవిష్యత్తు వెలుగుల కోసమే ఈ ప్రయత్నం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చెయ్యకుండా మిథున రాశి 2026 జనవరి రాశిఫలాలు ప్రారంభిద్దాం. మిథున రాశివారు సహజంగా చాలా తెలివైనవారు, మాటల్లో చాతుర్యమున్నవారు. కాని మీ జీవితంలో వచ్చిన కష్టాలు మీకు ఆ తెలివిని పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఇవ్వలేదు. బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం మీరు చాలా పోరాటం చేశారు. ఒక సమస్య తీరుతుందనుకునే లోపే మరో సమస్య రావడం, మనసుకు ప్రశాంతత దొరకని పరిస్థితి మీది. సహనం మీ బలం. కాని అదే సహనం కారణంగా చాలా విషయాల్లో మీరు మౌనంగా భరించాల్సి వచ్చింది. ఎదుటివాళ్లు తప్పు చేసినా మాట్లాడకుండా ఉండటం, పరిస్థితులు మారుతాయేమో అని వేచిచూడటం, దేవుడే చూసుకుంటాడని నమ్మడం ఇవన్నీ మీ జీవనశైలిలో భాగమయ్యాయి. ఈ సహనం వల్ల మీరు చాలాసార్లు ఒంటరిగా బాధపడ్డారు. అయినా మీరు ధైర్యం కోల్పోలేదు. ఇది దేవుడు మీకిచ్చిన ప్రత్యేక గుణం. మిథున రాశివారి జీవితం ఒకేలా సాగలేదు. ఒకరోజు సంతోషంగా ఉంటే మరుసటి రోజు నిరాశ. ఒక పని సెట్ అవుతుందనుకునే సమయానికి అడ్డంకులు రావడం, మీరు వేసిన ప్లాన్లు చివరి నిమిషంలో మారిపోవడం, ఈ ఆటుపోట్లు మీ మనసును చాలా అలసిపోయేలా చేశాయి. మీరు చాలాసార్లు మీకే ప్రశ్న వేసుకున్నారు, నేనేం తప్పు చేశాను అని. కాని నిజమేంటంటే మీరు తప్పు చెయ్యలేదు. కాలం మీకు పరీక్ష పెట్టింది. ప్రతి ఆటుపోటు మిన్ను బలంగా మార్చింది. మీరు పడిపోయినా మళ్లీ లేచారు. అదే మీ విజయం. ఈ కాలం మీకు నేర్పిన పాఠాలు రాబోయే రోజుల్లో మీకు పెద్ద బలమవుతాయి. మిథున రాశివారు జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు మాటల్లో చెప్పలేనివి. మీ మాటలను తక్కువగా తీసుకోవడం, మీ సామర్థ్యాన్ని గుర్తించకుండా పక్కన పెట్టడం, అవసరమున్నప్పుడు ఉపయోగించుకుని పని అయిపోయిన తర్వాత విలువ ఇవ్వకపోవడం ఇవన్నీ మీ అనుభవంలో భాగమే. ఈ అవమానాలు మీ మనసులో లోతైన గాయాలుగా మారాయి. ఎవరికీ చెప్పుకోలేక లోపలే బాధపడిన సందర్భాలు ఎన్నో. నవ్వుతూ కనిపించినా లోపల కన్నీళ్లు ఆపుకున్న రోజులున్నాయి. అయినా మీరు మీ స్వభావాన్ని మార్చుకోలేదు. ప్రతీకారం గురించి ఆలోచించలేదు. ఇది మీ గొప్పతనం. దేవుడు ఈ మనోవేదనను గమనించకుండా ఉండడు. కుటుంబంలో మీ ఆలోచనలు అందరికీ నచ్చని సందర్భాలు ఉన్నాయి. మీరు చెప్పేది మంచికోసమే అయినా దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న పరిస్థితులు వచ్చాయి. మీ మాటలను పట్టించుకోకపోవడం, నిర్ణయాల్లో మీకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల మీరు మౌనంగా బాధపడ్డారు. సమాజంలో కూడా మీరు నిజాయితీగా ఉన్నా దాన్ని బలహీనతగా భావించిన వాళ్లు ఉన్నారు. మీరు ఎవరితోనూ గొడవపడకుండా ఉండాలని ప్రయత్నించినా అదే మీకు ఇబ్బందిగా మారింది. అయినా మీరు సంబంధాలను తెంచుకోలేదు. ఎందుకంటే మీకు బంధాల విలువ తెలుసు. ఈ సహనానికి రాబోయే రోజుల్లో దేవుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఆర్థికంగా మిథున రాశివారు గతకాలంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. సంపాదన ఉన్నా డబ్బు నిలవని పరిస్థితి. అనుకోని ఖర్చులు, అప్పులు, బాధ్యతలు ఇవన్నీ కలిసి మిన్ను ఇబ్బంది పెట్టాయి. అవసరమైన సమయంలో డబ్బు లేకపోవడం మనసును చాలా బాధపెట్టింది. చాలాసార్లు మీరు మీ అవసరాలను పక్కనపెట్టి కుటుంబం కోసం ఖర్చు చేశారు. మీ సంతోషాన్ని త్యాగం చేశారు. ఈ కష్టకాలం మిన్ను లోపలనుంచి బలహీనంగా చేసినా మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా తుడిచేయలేకపోయింది. ఈ ఆర్థిక ఒత్తిడి ఇప్పుడు నెమ్మదిగా తగ్గే దశకు వస్తోంది. మార్పు మొదలయింది. మిథున రాశి వారికి ఇప్పటివరకు ఎదురైన కష్టాలు యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ ఒక దైవిక ప్రణాళికలో భాగమే.
ఇప్పుడు ఆ ప్రణాళికలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. దేవుడు ఒక్కసారిగా మీ జీవితాన్ని మార్చడు. ముందుగా సంకేతాలు పంపిస్తాడు. ఆ సంకేతాలను గమనించే స్థితిలో ఇప్పుడు మీరున్నారు. ఈ దశలో మీ జీవితంలో కొన్ని మార్పులు చాలా సహజంగా జరుగుతున్నట్టు అనిపిస్తాయి. కాని అవి యాదృచ్ఛికం కాదు. కొన్ని ఆలోచనలు పదే పదే రావడం, పాత విషయాలపై ఆసక్తి తగ్గిపోవడం, కొత్తదారులపై మనసు లాగబడడం, ఇవన్నీ దైవ సంకేతాలే. మీరు గతంలో ఎప్పుడూ ఆలోచించని విషయాల గురించి ఇప్పుడు లోతుగా ఆలోచిస్తారు. ఇది మీ ఆత్మ ఎదుగుదల సూచన. దైవం పంపే ఈ సంకేతాలు భయపెట్టడానికి కాదు, మార్గం చూపడానికి. ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే మీరు ఇక జీవితంలో తప్పుదారిలో అడుగుపెట్టరు. మిథునరాశివారికి ఈ సంకేతాల ఆరంభం ఒక కొత్త జీవన మార్గానికి తలుపులు తెరుస్తోంది. మొదటి దైవ సంకేతం చాలా నిశ్శబ్దంగా వస్తుంది. బయట ప్రపంచంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా మీ లోపల మాత్రం ఒక ప్రశాంతత మొదలవుతుంది. గతంలో చిన్న విషయానికే కోపం వచ్చేది. ఇప్పుడదే విషయం జరిగినా మీరు అంతగా స్పందించరు. ఇది మీ మనస్సు పరిపక్వతకు సంకేతం. భక్తి పెరగడం అంటే కేవలం దేవాలయాలకు వెళ్లడమే కాదు, మీలోని ఆత్మను గుర్తించడం, జీవితం మీద నమ్మకం పెరగడం, ప్రార్థన చెయ్యాలనిపించడం, దేవుడితో మాట్లాడాలనిపించడం. ఇది మిథునరాశివారికి చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే మీ రాశికి మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. ఆ చంచలత ఇప్పుడు నెమ్మదిగా శాంతిగా మారుతోంది. ఈ అంతరంగ శాంతి మీ నిర్ణయాలను సరిగ్గా తీసుకునేలా చేస్తుంది. తొందరపాటు తగ్గుతుంది. అనవసరమైన భయాలు పోతాయి. ఇది దేవుడు మీకిస్తున్న మొదటి వరం. రెండవ సంకేతం చాలా మృదువైనది. పెద్ద విజయాలు కాకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలోకి వస్తాయి. ఒక మంచి మాట, ఒక చిరునవ్వు, ఒక అనుకోని కాల్, ఒక శుభవార్త, ఇవన్నీ మీ మనస్సును హాయిగా మారుస్తాయి. మిథునరాశివారు గతంలో ఆనందాన్ని ఆస్వాదించలేకపోయారు. బాధల్లో మునిగిపోయి మంచి విషయాలను కూడా పట్టించుకోలేకపోయారు. ఇప్పుడు మాత్రం చిన్న ఆనందాలే మీకు పెద్ద శక్తినిస్తాయి. ఈ ఆనందాలే రాబోయే పెద్ద మార్పులకు బీజం. కొన్ని సందర్భాల్లో మీరు ఆశ్చర్యపోయే అనుభవాలు ఎదురవుతాయి. మీరు ఊహించని చోట సహాయం, మీరు అనుకోని సమయానికి అవకాశం. ఇవన్నీ యాదృచ్ఛికం అనిపించినా ఇవి దైవ సంకేతాలే. దేవుడు మీకు చెప్పే మాట, నేను నీతోనే ఉన్నాను. మూడవ సంకేతం మీ జీవితంలో చాలా కీలకం. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నాననుకున్న సమయంలో ఎవరో ఒకరు మీ జీవితంలోకి వస్తారు. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, ఒక మాట కావచ్చు. కాని అది మీకు పెద్ద ఊరట ఇస్తుంది. మీరు ఆశపెట్టుకోని వ్యక్తి నుంచి సహాయమందుతుంది. గతంలో మీను పట్టించుకోని వాళ్లే ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో కుటుంబం నుంచే ఆశ్రయం లభిస్తుంది, లేదా ఒక మంచి స్నేహం మొదలవుతుంది. ఇది మీకు మానసికంగా చాలా బలమిస్తుంది. మిథునరాశివారు ఇతరుల కోసం చాలా చేస్తారు, కాని అవసరమైనప్పుడు సహాయం అడగలేరు. ఇప్పుడు దేవుడే మీకోసం సహాయం పంపిస్తున్నాడు. ఇది మీ కర్మఫలితం. నాల్గవ సంకేతం మీరు స్పష్టంగా గమనిస్తారు. ఇంతకాలం అడ్డంకిగా ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. పని విషయంలో ఆలస్యమైనా పూర్తిగా ఆగిపోలేదు. డబ్బు సమస్యలు ఒక్కసారిగా తీరకపోయినా ఒత్తిడి తగ్గుతుంది. మీ జీవితంలో ఉన్న ప్రతికూలతలు మెల్లగా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు, కాని ఇది శాశ్వత మార్పు. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం రావడం మొదలవుతుంది. మిథునరాశివారికి ఇది ఒక మలుపు. ఇక్కడి నుంచి మీ జీవిత దిశ మారుతుంది. మీరు ఇక బాధలోనే ఉండే వ్యక్తి కాదు, అనుభవంతో, జ్ఞానంతో ముందుకు సాగే వ్యక్తిగా మారతారు. ఈ మార్పు నెమ్మదిగా అయినా చాలా బలంగా ఉంటుంది. మిథునరాశివారికి ఇది చాలా ముఖ్యమైన దశ. ఇప్పటివరకు వచ్చిన 4 సంకేతాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. ఇప్పుడు 5వ సంకేతమో మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని స్పష్టంగా చెబుతోంది. ఈ సంకేతం ఒక్కసారిగా పెద్ద సంపద లేదా గొప్ప విజయం రూపంలో రావచ్చు అని కాదు, కాని మీ జీవితానికి స్థిరత్వం రావడం మొదలవుతుంది. ఇంతకాలం మీ జీవితం ఒక అనిశ్చితిలో సాగింది. రేపేమవుతుందో తెలియని పరిస్థితి, నమ్మకం పెట్టుకున్న దారి చివరికి ఏమవుతుందో అర్థంకాని స్థితి. ఇప్పుడు ఆ అనిశ్చితి నెమ్మదిగా తగ్గుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ఒక దిశ కనిపిస్తుంది.
ఇది బంగారు కాలం మొదలయ్యే ముందు వచ్చే మొదటి స్పష్టమైన సంకేతం. మీ ఆలోచనలు కూడా మారతాయి. తాత్కాలిక లాభాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలపై మీరు దృష్టి పెడతారు. ఇది మీ బుద్ధి పరిపక్వతకు సంకేతం. మిథునరాశివారు మాటలతో, ఆలోచనలతో ఎదిగే రాశి. ఇప్పుడు అదే మీకు నిజమైన ఫలితాలిస్తుంది. మిథునరాశివారి స్వభావం చాలా ప్రత్యేకమైనది. మీలో ఉన్న ప్రధాన మంచి లక్షణం తెలివి. మీరు ఏ పరిస్థితిలోనైనా పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి కలిగినవారు. మాటల్లో చాతుర్యం, ఆలోచనల్లో వేగం, పరిసరాలకు అనుగుణంగా మారగల సామర్థ్యం మీకు సహజంగా లభించింది. మీరు ఇతరుల మనసును త్వరగా అర్థం చేసుకుంటారు. అందుకే చాలామంది మీతో మాట్లాడాలని కోరుకుంటారు. కాని ఇదే మీ బలహీనత కూడా. ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాలను కూడా మనసులో దాచుకోవడం, ఇతరుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మీరు మీ మనశ్శాంతిని కోల్పోయారు. మిథునరాశివారు త్వరగా నమ్ముతారు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే నమ్మకం దెబ్బతింటే లోపల చాలా బాధపడతారు. ఈ కాలంలో మీరు మీ మంచి లక్షణాలను ఉపయోగించుకుని చెడు లక్షణాలను నియంత్రించగలిగితే మీ జీవితం చాలా స్థిరంగా మారుతుంది. వ్యక్తిగతంగా మిథునరాశివారు చాలా ఒంటరితనాన్ని అనుభవించారు. చుట్టూ మనుషులున్నా లోపల మాత్రం ఎవరూ లేరన్న భావన. మీ భావాలను ఎవరూ అర్థం చేసుకోలేదన్న బాధ. ఈ అంతర్గత పోరాటం మీను బాగా అలసిపోయేలా చేసింది. మీరు ఎవరినీ బాధపెట్టకూడదని భావిస్తారు. అందుకే మీ బాధను బయటపెట్టరు. నవ్వుతూ ఉండడం మీ అలవాటు. కాని లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. మీరు కోసం మీరు ఆలోచించడం మొదలుపెడతారు. మీరు ఇక ఇతరుల అంచనాల కోసం జీవించరు. మీ సంతోషానికి ప్రాధాన్యమిస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ గౌరవం. ఈ మార్పు మీ జీవితంలో చాలా అవసరమైనది. ప్రేమ విషయంలో మిథునరాశివారు చాలా సున్నితమైన మనసు కలవారు. మీరు ప్రేమలో పూర్తిగా లీనమవుతారు. కాని అర్థం చేసుకోలేకపోవడం వల్ల, మాటల తేడాల వల్ల, అనుమానాల వల్ల సమస్యలు వచ్చాయి. మీరు చెప్పాలనుకున్న మాటను సరిగ్గా చెప్పలేకపోయారు. ఎదుటివారు అర్థం చేసుకోలేదు. ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో స్పష్టత అవసరం. మౌనం సమస్యలను పరిష్కరించదు. కాని మాటలు కూడా గాయపరచకూడదు. శాంతిగా, ఓపికతో మాట్లాడటం మీకు పరిష్కారం. మీరు మీ భావాలను నిజాయితీగా చెప్పగలిగితే చాలా సమస్యలు తీరిపోతాయి. కొంతమందికి పాత ప్రేమ తిరిగి గుర్తొస్తుంది. కొంతమందికి కొత్త పరిచయం మొదలవుతుంది. కాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సమయం తీసుకుని ఆలోచించండి. వివాహ జీవితంలో మిథునరాశివారు మాటల కారణంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారు. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారాయి. మీరు చెప్పింది ఒకలా అర్థం చేసుకోవడం, మీ మౌనాన్ని తప్పుగా భావించడం, ఇవన్నీ దూరాన్ని పెంచాయి. ఈ కాలంలో వివాహ జీవితంలో మార్పు సాధ్యమే. మొదటగా మీ మాటలపై నియంత్రణ అవసరం. వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడటం మంచిది. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి శుక్రవారం ఇంట్లో దీపం వెలిగించి శాంతిగా కూర్చుని ప్రార్థన చేయడం మంచిది. ఇది మీ మనస్సుకు శాంతినిస్తుంది. ఆ శాంతి మీ మాటల్లో కనిపిస్తుంది. అప్పుడు సంబంధాల్లో మార్పు తప్పకుండా వస్తుంది. మిథునరాశికి అధిపతి అయిన బుధగ్రహం ఈ కాలంలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది. బుధుడు బుద్ధి, మాట, వ్యాపారం, విద్యలకు కారకుడు. ఈ 4 రోజుల్లో బుధుడి ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయి. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఆలోచించడం మొదలుపెడతారు. శని ప్రభావం కొంత ఒత్తిడిని కలిగించినా అది మీ జీవితానికి స్థిరత్వం తీసుకువస్తోంది. ఆలస్యంగా అయినా సరైన ఫలితం దక్కే పరిస్థితి ఏర్పడుతుంది. గురుగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల మీపైయున్న అన్యాయాలు, అపోహలు నెమ్మదిగా తొలగిపోతాయి. మీరు చేసిన మంచి పనులకు ఫలితం రావడం మొదలవుతుంది. విద్యార్థులైన మిథునరాశివారికి ఈ కాలం క్రమశిక్షణను నేర్పించే సమయం. మీరు తెలివైనవారే, కాని ఏకాగ్రతా లోపం వల్ల కొన్ని అవకాశాలు చేజారాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. చదువుపై ఆసక్తి మళ్లీ పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తొందరపడకుండా పునశ్చరణకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఆలస్యమైనా ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి కొంత ఆలస్యమైనా సరైన మార్గం దొరుకుతుంది. గురువుల సహాయం లభించే అవకాశాలు ఉన్నాయి. మిథునరాశివారికి ఆర్థికంగా ఇది మార్పుల దశ. ఒకేసారి పెద్ద సంపద రాకపోయినా స్థిరమైన ఆదాయం ఏర్పడే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు చిన్న లాభాల రూపంలో కనిపించవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది.
ఈ కాలంలో అప్పులు తీసుకోవడం కన్నా ఉన్నవాటిని చక్కగా నిర్వహించడం మంచిది. చిన్న వ్యాపారం లేదా సైడ్ ఇన్కమ్ గురించి ఆలోచించేవారికి ఇది సరైన సమయం. ఉద్యోగస్తులైన మిథున రాశివారికి పనిభారం ఎక్కువగా ఉన్నా మీ పనికి గుర్తింపు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన కృషిని పై అధికారులు గమనించడం మొదలవుతుంది. అయితే మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అనవసర చర్చలు, వాదనలు దూరంగా ఉంచాలి. కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచనలు రావచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రస్తుతమున్న స్థితిని బలపరుచుకోవడం మంచిది. సహోద్యోగులతో సమన్వయం పెంచుకుంటే పని ఒత్తిడి తగ్గుతుంది. మిథున రాశివారికి ఈ కాలంలో చేయవలసిన ముఖ్యమైన పరిహారం శాంతిని పెంచుకోవడం. ప్రతి శుక్రవారం ఉదయం ఇంట్లో శుభ్రత చేసి దీపం వెలిగించండి. వీలైతే పార్వతీదేవిని మనస్సారా ప్రార్థించండి. పార్వతీదేవి మంత్రం: ఓం హ్రీం శ్రీం పార్వత్యై నమః. ఈ మంత్రాన్ని రోజుకు కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ మనస్సుకు శాంతినిస్తుంది. సంబంధాల్లో సమతుల్యత, ఆర్థికంగా స్థిరత్వం, జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తుంది. దేవుడిపై నమ్మకం ఉంచండి. మీ కష్టాల కాలం ముగింపు దశకు చేరుతోంది. ఇంతవరకు ఈ వీడియోను శ్రద్ధగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది గోవింద ఆస్ట్రోసేవా ఛానల్. మీ జీవితంలో వెలుగు నింపాలని, మీకు దారి చూపాలని ఈ ప్రయత్నం. ఈ మిథున రాశి రాశిఫలాలు మీ మనస్సును తాకాయని, మీ జీవిత పరిస్థితులకు సరిపోయాయని అనిపిస్తే దయచేసి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఎవరో ఒకరి జీవితంలో ఇది ఒక ఆశాకిరణంగా మారవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను, మీ అనుభవాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. మీ మాటలే మాకు ప్రోత్సాహం. మళ్ళీ మరొక శుభ సూచనలతో, మరొక రాశిఫలాలతో మీ ముందుకు వస్తాము. అంతవరకు దేవుడిపై నమ్మకముంచండి. మీ మీద మీరు విశ్వాసం పెట్టండి. మరోసారి ధన్యవాదాలు. మీ భవిష్యత్తు శుభంగా ఉండాలని కోరుకుంటూ గోవింద ఆస్ట్రోసేవా.